అసలు యెహోరాము ఎటువంటి మార్గంలో నడిచి అంత దీనస్థితికి వెళ్ళిపోయాడు? అందరికి ఇష్టం లేని వాడుగా ఎందుకు మిగిలిపోయాడు? ఎవరి మార్గంలో నడువు బట్టి? ఆహాబు మార్గమును బట్టి. ఆ తండ్రి అలా నడిచాడు, నేను దేవుని మార్గంలో నడవాలన్న ఆలోచన రాలేదు ఈ అహజ్యాకి. ఎవరి మార్గంలో నడిచాడు? తిని కూడా అహాబు దారిలోనే వెళ్ళాడు. మా నాన్న అహాబుకి వెళ్ళాడు, నేను కూడా. ఈ అహాబు యొక్క కుమార్తె ఈ అతల్య ఏం చేసేదంట? దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చాను. చక్కగా వ్రాయబడి ఉంది దుర్మార్గంగా ఎలా ప్రవర్తించాలి, అసలు ఎవరిని ఎట్ట కొట్టాలి, ఎట్లా బిహేవ్ చేయాలి, ఎవరికి ఇష్టం లేని మనిషిగా ఎట్లా ఉండాలి, ఇవన్నీ ఎవరు నేర్పించారంట? తల్లి నేర్పించింది, పరాయి వాళ్ళు కాదు. ఎవరు నేర్పించారు? తల్లి నేర్పించింది. మన చిన్నప్పటి నుంచి ఉంటాం ఒక స్టోరీ. తల్లి పిల్లోడు దొంగతనం చేసి వస్తే ఏమనకుండా ఏదో టమాటాలు ఏదో తీసుకొస్తే చక్కగా తీసుకునిద్ది.